ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ, పరోటా అండ్ జీరా రైస్. నేనైతే చికెన్ కర్రీ ఎప్పుడు ఒకటే విధంగా ట్రై చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది గ్రేవీగా. అన్ని చపాతీలోకి, రోటీలోకి అండ్ దోశ ఇడ్లీలోకి బాగా సెట్ అవుతుంది. దీనికోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా రెడ్ గా ఫ్రై చేసుకోండి. ఆనియన్ అండ్ గార్లిక్ ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీకి అంత టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకున్న చికెన్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ తీసుకొని స్టార్టింగ్ లోనే వేసుకోవడం వలన కొత్తిమీరలోని మంచి ఫ్లేవర్ ముక్కకి బాగా పడుతుంది. నెక్స్ట్ ఇందులో పసుపు ఉప్పు కారం సరిపడంత వేసుకోండి. ఇప్పుడు మనం టమాటాలను బాగా మిక్సీ వేసుకొని టమాటా ప్యూరీ వేసుకోవాలి. దాంతోపాటు మనం ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో అది యాడ్ చేసుకొని ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ చికెన్ మసాలా ఇవి స్టార్టింగ్ లోనే వేసుకొని లిడ్ పెట్టేసుకొని మూత పెట్టుకుంటే కూర అంతా ఎంత బాగా ఉడుకుతుందో. సో చికెన్ కర్రీ మొత్తం ఎలా దగ్గరికి వచ్చేసింది చూడండి. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేను పక్కన పరోటా అండ్ జీరా రైస్ కూడా ప్రిపేర్ చేశాను. సో ఇది మా సండే స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.